డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ రాజోలు నియోజకవర్గం ఇల్సుమండలో భయానక బ్లో అవుట్ సంభవించింది. దీంతో అధికారులు గ్రామ ప్రజలు లక్కవరం ప్రధాన కూడలిలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతం నుండి ప్రజలు తరలించినటువంటి పునరావాస కేంద్రాలకు మనలో ఇరుసుమండ అలాగే లక్కవరం గ్రామాలకు చెందినటువంటి ప్రజలకి లక్కవరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రంలో ఉన్న ఏర్పాట్ల మీద మనతో మాట్లాడేందుకు ఆయా గ్రామస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు. మాట్లాడడం వారిని ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఏ ఊరు ఇచ్చారు, అసలు జరిగినప్పుడు అండి సార్ మాది అదే 12 గంటలకి మామూలు వంటలు చేసుకుంటున్నాం. మాకు ఏమీ తెలియదండి. సౌండ్ వచ్చిందండి. సౌండ్ వస్తే ఏంటి సౌండ్ అంటే ఇలా గ్యాస్ లీక్ అయిపోతుంది, మీరు మాత్రం జాగ్రత్తగా లోపల గ్యాస్ తీసుకుని మీ కరెంట్ మీద తీసుకుని బయటకు వచ్చేయండి అన్నారండి. సరే వచ్చి ఉద్యోగి ఎంత కమ్మేస్తుందండి, గ్యాస్ లీక్ అయిపోతుందండి. ఏవో సరే ప్రమాదంగా ఉందని చెప్పేసి అందరూ ఏం చేశారంటే వెళ్ళిపోండి, ఎక్కడ అక్కడికి ఇంకా ఇక్కడ వద్దకు వచ్చారన్నారని సరే వెళ్ళిపోయామండి. అందరూ అక్కడ ఎక్కడ చేశారండి, ఇంకా కట్టుబట్టలు వచ్చేసామండి. 8 గంటల్లో పెట్టేశారండి. వెళ్ళిపోతే అప్పుడు ఇలా వచ్చిన 1/2 గంటలో వెళ్ళిపోయిందండి. ఇంకా మంటగా కొంటే మేము అందరూ అయిపోయారండి. కానీ లేకపోతే తప్పించారండి. ప్రెసిడెంట్ గారు ముందు అందరినీ తప్పించేశారండి. ఆ అబ్బాయి మంచి పని చేశారండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏర్పాట్లు మీకు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి. ఏర్పాట్లే బాగా చేస్తున్నారండి. కాదండి వైన్ చేసి రండి. ఇప్పుడు ఇక్కడ మా దగ్గరలో పడకుండా మాత్రం మాకు కొంచెం జాగ్రత్త పడేలా చూసుకోండి. వైన్ చేసండి భయం వేస్తుందండి. నా నుంచి మాకు కంగారు పెట్టుకుందామండి. ఇంకా కంగారు తగ్గలేదు. ఇంకా చాలా భయంగా ఉన్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు భయం వేస్తుందండి. ఆ మంటలు ఇంకా ఆరలేదు కాబట్టి అది మాకు కొంచెం అలాంటివి ఏం జరగకుండా వైన్ చేసి పడకుండా దాని మైళ్ళ మధ్యన కొంచెం చూసుకోమని చెప్తున్నామండి. అక్కడ దోసాల్లో ఉంటామండి. అక్కడ దోమలు అవి తిట్టున్నాయని మా పెద్ద నుంచి కళ్యాణం లక్కవరం వచ్చేసరికి ఏర్పాటు పోయినాడన్నీ బాగానే పెడుతున్నామండి. కానీ ప్రభుత్వం పెట్టడం వైద్యులు పెట్టడం మాకు తెలియదు. కానీ మాకైతే అన్నీ బాగానే జరుగుతున్నాయి. అది వైద్యులు కొంచెం ఇలాగా ఈ పక్కన ఇలా పెట్టకూడదు, లోపల అవి పెట్టకూడదు అలాగే చాలా బాగా ఇంటికి వెళ్ళాలంటే కరెంట్ లేదండి, గ్యాస్ ఎక్కించుకోవాలంటున్నారు. భయంగా ఉంటున్నాం. చీకటిలోకి వెళ్ళబట్టి అలా ఉండాలి. ఇది ప్రభుత్వాన్ని చెప్పి వైద్యులు చెప్పి సౌకర్యం తెలియదు. అలాగే ఇది పునరావాస కేంద్రంలో ప్రస్తుతం మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరుసుమండలో జరిగినటువంటి కాసర్లపూడి బ్లోఅవుట్ విషయంలో మరి వాస్తవానికి నిన్నటితో పోల్చుకుంటే ప్రభావం అయితే తగ్గింది. అయితే ప్రమాదం లేదని చెప్పడానికి లేదు, ఇంకా పూర్తిగా అదుపులోకి రావాల్సింది. అయితే పునరావాస కేంద్రాల్లో ప్రజలు మరి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయక చర్యలు సరిగా అందుకోవట్లేదు అనేటువంటి భావం వాళ్ళలో ఉంది. ప్రభుత్వం వారు కల్పించుకోవాలి. ముఖ్యంగా ఓఎన్జీసీ వారు మరి ఆఫ్ షోర్కి ఆన్ షోర్కి ఇలాంటివన్నీ కూడా సాధారణ సంఘటనలే. ఈ బ్లోఅవుట్స్ అనేవి సముద్రాల మీద జరిగినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాడ్ ఏంటంటే మనకున్నవన్నీ కూడా జనావాసాల్లో ఉన్నాయి, ప్రజలు ఉన్న చోట ఉన్నాయి. కానీ ఇది పైప్ లైన్లన్నీ కూడా 20-25 years ఎగో ఉండేటువంటి పైప్ లైన్లన్నీ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు అనుకోవటం. ఈ కోనసీమ జిల్లాలో ఇది మొదటిసారి జరగలేదు, ఇంతకుముందు చాలాసార్లు జరిగాయి. ఇదంతా కూడా ఆదాయానికి సంబంధించింది. ఆదాయమా ప్రజల క్షేమాన్ని ఆలోచించి ప్రజల పక్షంగా నిర్ణయం తీసుకుని అవసరమైతే అవన్నీ కూడా తొలగించుకుని ముఖ్యంగా కోనసీమ ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఇది. ఎందుకంటే కోనసీమలో పదే జరుగుతాయి. గతంలో ప్రాణ నష్టం జరిగింది, సరే ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఎప్పుడు ఆ మాట వినిపించినా ప్రజలు భయాందోళనకు లోనైపోతున్నారు. ప్రస్తుతం కూడా ఈ పునరావాస కేంద్రాల్లో వారు ఇక్కడ ఉండడం కారణం ఏంటంటే అలాంటి పరిస్థితులు. నేను యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఉంటాను, కానీ మాకు నెగిటివిటీ కాదండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఆహారం ఏర్పాటు చేయడానికి వచ్చాను. సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కడ కెలామిటీస్ వచ్చినా నేను ఈవెన్ విజయవాడ బుడమేరులో కూడా ఫస్ట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ పునరావాస కేంద్రంలో ఆహార ఏర్పాటు చేస్తుంది. అంటే మీరు ఏర్పాటు చేయడానికి వచ్చారు. అంటే గవర్నమెంట్ ఇక్కడ అంటే మరి నేను గవర్నమెంట్ని మనం విమర్శించడం అని కాదు, కానీ నేను తెలుసుకున్నప్పుడు కూడా స్థానికంగా ఉండేవాళ్ళే చేశారని చెప్పారు. స్థానికంగా ఉండేటువంటి వారు లోకల్గా చేశారు. అలాగే నేను అడిగినప్పుడు నేను ఎక్కడైనా నేను చేయడానికి ఇష్టపడతాను, అది నాకు ఇష్టమైంది. వచ్చినప్పుడు నేను ఇక్కడ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు అన్నది మాత్రం నిజం. చేసిన వసతులు అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజన వసతి సదుపాయాలన్నీ కూడా బాగున్నప్పటికీ అవి ఇప్పటికీ ప్రభుత్వం కానీ ఏదైతే ఈ సంఘటన వల్ల నష్టపోయినటువంటి
ప్రజలకి ఆదుకోవడంలో వైద్యులు కూడా వైఫల్యం చెందిందని ఇక్కడ పునరావాస కేంద్రంలో చెప్పినట్టు దర్శనం ద్వారా తెలుస్తుంది.